जय गुरुदेव दत्त नमो नारसिंहाय नमः। ओं ज्ञानानंदमयं देव निर्मलस्फटिकाकृतिम् आधारं धर्मविद्यानां हयग्रीवास्महे। वागीश्वर्ये नमो नमः। गणपतये नमो नमः। सर्वदेवताये नमः। మనం నా పేరు బ్రహ్మశ్రీ నృసింహ సరస్వతి. మన సోషల్ పోస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ని మీరు అభివృద్ధి చేయండి, అందరు చూడండి, అందరు లైక్స్ చేయండి. దాన్ని మీరు చూడటం వల్ల మీకు మంచి మంచి విషయాలను కూడా అన్ని షేర్ చేస్తుంటాము. మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా సరే దాంట్లో మెసేజ్ పెట్టండి. తద్వారా మీకు కావాల్సిన అన్నింటిని కూడా నేను వివరంగా చెప్పడానికి అవకాశం కలుగుతుంది. జయ గురుదేవదత్త. ఇప్పుడు అసలు భార్యాభర్తలు రేఖలు కలవకుండా ఉంటే వాళ్ళు విడిపోతారా అనే ఆలోచన మనకు వస్తుంది. అయితే ఏ సందర్భంలో సరే భార్యాభర్తలు ఎందుకు విడిపోతారు కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. అయితే చాలామంది కోర్టులకు వెళ్ళి న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి అందరూ చాలామంది మంచి మంచి దంపతులు చాలా స్నేహంగా ఉంటారు, లాస్ట్ మినిట్లో ఏదో సమస్య వచ్చి విడిపోతుంటారు. అది ఎందుకు జరుగుతుంటాయంటే మనం ప్రతిదీ కూడా చేసినట్టు కర్మను 100% వాస్తవంగా ఉంటుంది. గత జన్మలో చేసినట్టు పాపాలు ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాం. గత జన్మలో మంచి దంపతులు ఇద్దరున్న దంపతుల్ని ఏదో రూపాయని విడదీస్తుంటాం కదా, ఏదో వంక చెప్పి వాళ్ళ మీద నిందలు వేసి వాళ్ళు విడదీస్తుంటాం. ఆ పాపం ఈ జన్మలో భార్యాభర్తల రూపంలో పుడుతుంటుంది. తద్వారా భార్యాభర్తలు ఏమవుతుంటారంటే విడిపోతూ ఉంటారు. అది ఎలా విడిపోతుంటారో చూద్దాం. ఇది ఆయుధ్య రేఖ, ఇది శీర్ష రేఖ అంటారు. ఈ రేఖకి ఎంత దూరం వ్యత్యాసం ఉండి ఒక రేఖ సన్న రేఖ పాలన రేఖలు అంటారు. పాలన రేఖలు ఏంటంటే సన్న రేఖ ఒకటి కూడా వచ్చి దీన్ని తగలకుండా కట్ చేయకుండా అలా కనుక దూరంగా ఉన్నట్లయితే వీరి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే వీరు ఎవరితోనూ కలవరు. వారు ఏదనుకున్నారో అదే చేస్తారు. వారు చేసుకోవాలని ఏ పని అనిపిస్తే ఆ పనే చేసుకుంటారు. వారు 10 మందిలో ఉన్నా వారికి ఆలోచన విధానం సపరేట్గా ఉండదన్నమాట. అంటే వాళ్ళు ఎవరితో కలవరని. అందుకని మనం ఈ రేఖలను గమనించినప్పుడు ఈ 2 రేఖలు ఎంత దూరంగా ఉన్నాయి అది గమనించాలి. ఇది 2 చేతుల్లోనూ ఉన్నాయా, ఈ ఎలా గమనించాలి, 2 చేతుల్లోనూ ఉన్నాయా, అలానే ఇద్దరు భార్యాభర్తలు 2 చేతుల్లోనూ ఉన్నాయా, 4 హస్తములు ఎందుకు కూడా అలానే కనబడినట్లయితే వారి యొక్క లక్షణాలు అలా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ భార్యాభర్త ఇద్దరి మధ్యలోనూ అలా ఉన్నప్పుడు వారిద్దరు పెడముఖంగా ఉంటారు. ఎవరి పని వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. అది ఎవరితో సంబంధం లేనిగానే ఉంటారు. వాళ్ళు 100 విషయాల్లో ఒక విషయంలో కలుస్తారు, మిగతా విషయాలు కలవకుండా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. అలా ఉండడానికి కారణము ఈ రేఖలు ఎంత దూరంగా ఉన్న కొద్దీ అంత వ్యత్యాసం లభిస్తుంది. కనుక ఈ రేఖలు ఎప్పుడు కూడా కలిసి ఉండాలి, కలిసి ప్రయాణం చేయాలి. కలిసి ప్రయాణం చేసి ఈ జీవన రేఖ శీర్ష రేఖ ఎంత స్పష్టంగా అందంగా ఉంటే సంసారం అంత అద్భుతంగా ఉంటుందని లెక్క. దాంతో కూడా శుక్రస్థానం బలంగా ఉండాలి, అందంగా ఉండాలి. ఎటువంటి పిచ్చి గీతలు కానీ జల్లి రేఖలు కానీ లేదా అలాంటివి ఉన్నట్లయితే కరకడాలు పాలవుతుంటారు అన్నమాట. ఈ రేఖలను స్థానం స్పష్టంగా అందంగా ఉండాలి. అలానే వివాహ రేఖ కూడా స్పష్టంగా అందంగా ఉండాలి. ఇది ఎక్కడైనా లంకలు ఏర్పడినా, ఇది ఎక్కడైనా డ్యామేజ్ అయినా అంటే ఇలా కట్ చేసి ఉన్నా ఆ సంసారం కొన్నాళ్ళు బ్రేక్ పడుతుంది. వాళ్ళు దూరంగా భార్యను వదిలేసి దూరంగా ఉంటారు అని కూడా మనం తెలుసుకోవచ్చు. కనుక ఈ రేఖల్ని ఎంత పరిగణలో తీసుకోవాలి. ప్రతి రేఖ కూడా చాలా స్పష్టంగా లైఫ్ని చూపిస్తుంది. కనుక మనం ఏం చేయాలి సంసార జీవితంలో అంటే భార్యాభర్తలు ఎప్పుడు కూడా కలిసి ఉండాలి, ఆనందంగా ఉండాలి అని ప్రయత్నం చేసుకోవాలి. కానీ ఎవరో ఒక మాట మీద డిపెండ్ అయ్యి జీవితం నడిపించుకోవాలి. కానీ మనం వినము, కానీ మనకు వ్యత్యాసం వస్తుంది అనుకుంటాం. కాదు, అది వినకపోవడం కాదు ఇక్కడ. అది వాళ్ళ ప్రారంభం అలా వాళ్ళు తయారు చేసి ఇద్దరు కొట్టుకొని వాళ్ళిద్దరికి వ్యత్యాసం వచ్చేందుకు అవకాశాలు ఇస్తుంది. కనుక ఈ సాముద్రికంలో ఈ రేఖ ఎంత స్పష్టంగా అందంగా ఉంటే దాన్ని ఎవరు కూడా కట్ చేయకుండా ఉంటే కనుక వాళ్ళ సంసారం అంత అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. ఈ రేఖలు ఎప్పుడు కూడా ఇద్దరు ఇక్కడ 2 కలిసే ఉండాలి. ఇది వివాహ బంధ రేఖ. కనుక ఇద్దరు వివాహ బంధం ఎంత స్పష్టంగా ఉండడం లెక్క. దీన్ని నిర్ధారణ చేసినప్పుడు మళ్ళీ చెప్పాను, ఇక్కడ కూడా నిర్ధారణ చేయాలి. ఈ రేఖ ఎవరన్నా అడ్డు రేఖతో కట్ చేసిందా, లేదా ఈ రేఖ పైకి వెళ్ళిపోయిందా, లేదా ఈ రేఖ కిందకి వెళ్ళిపోయిందా. పొరపాటున పైకి వెళ్ళిపోతే వీళ్ళకి వైరాగ్యం వస్తుంది. పైకి వెళ్ళిపోతే వైరాగ్యం, సంసారం మీద వ్యామోహం పోయి వైరాగ్యంతో ఉంటారు. ఇది కనుక దీని మీద ఉంటే కనుక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు అని కూడా మనం చూడవచ్చు. కనుక రేఖ ఎలా ఉంది, దాని స్పష్టత ఏంటి, ఎంత ప్రమాణంలో ఉంది, పూర్తిగా బాగా పరిశీలన తీసుకొని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం చెప్పేటప్పుడు ముందుగా వాళ్ళు అడగాలి, ఏమని, ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నారు, సంసారం మీకు ఎలా ఉన్నది అని నిర్ధారణ చేసుకొని, ఓహో ఇంతవరకు ఇలా దెబ్బతింది కనుక ఇంత వీళ్ళు చెప్పేది నిజమా కాదా అని కూడా చూసుకొని దాన్ని అనుసంధానం చేసుకొని చెప్పాలి. అలా చెప్పినప్పుడు జాతకం చాలా కరెక్ట్గా వస్తుంది కదా. అప్పుడు ఇంకొంచెం అవకాశం జాతక చక్రం కూడా ఉంటే దాంట్లో శుక్రస్థానం బలహీనంగా ఉందా, అలానే గురుస్థానం బలహీనంగా ఉందా, వీళ్ళ బుద్ధిస్థితి కరెక్ట్గా ఉందా, వీళ్ళన్నింటికి పరిగణ తీసుకోవాలి. లేదా కుజస్థానాలు ఏమన్నా బలహీనంగా ఉన్నాయా, కుజస్థానాలు ఏమైనా బలహీనంగా ఉన్నా ఏంటంటే రూల్స్ మాట్లాడతాడు కనుక భర్త, లేదా స్త్రీ అయితే స్త్రీ మాట్లాడుతుంది కనుక
వాళ్ళతో తట్టుకోవడం కానీ కష్టం అవడం వల్ల కూడా సంసారం విడిపోవడానికి ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే కుజుడు ఎంత బలంగా ఉన్న కొద్దీ సంసారంలో అన్ని విషయాలు కంట్రోల్లో తన కంట్రోల్లో ఉండాలనుకుంటూ ఉంటారన్నమాట. అదే కుజుడు యొక్క సిచ్యువేషన్ కూడా గమనించాలి. అదే శుక్రుడు యొక్క బలంగా ఉండి పొజిషన్ బాగుంటే సంసార జీవితం అద్భుతంగా ఉంటుంది నిర్ధారణ చేసుకోవచ్చు. అయితే సంసార జీవితంలో ఈ కలియుగంలో ఒకరికి కాదు అనేక మంది సంసార సమస్యలు వస్తుంటాయి. కానీ ఎవరైతే నా భర్తే కదా నా స్నేహితుడి కదా అనుకొని మన జీవితాన్ని ముందుకు వెళ్ళగలుగుతామో ఆ సమస్యని అక్కడే పోగొట్టుకోవచ్చు. కానీ దాంపత్య జీవితంలో ఎప్పుడు కూడా అహంకారాన్ని ప్రేరణ చేయకూడదు. కానీ ఎప్పుడు ప్రేరణ చేసిన మాకు ఎలా తెలిసిపోతుందంటే ఈ రేఖలు ఎంత దెబ్బతిని అవుతుంటాయో, ఈ రేఖలు ఎలా అస్పష్టంగా ఉంటాయో, ఈ రేఖ ఎంత కట్ చేసి ఉంటే అంత సంసారం అన్ని జీవితాలు అన్ని ముక్కలై ఉంటాయని, అంటే సంసారం మొత్తం విచ్ఛిన్నమై ఉంటే తెలుస్తుంది. ఈ రేఖ స్పష్టంగా అందంగా ఉంటే సంసారం ప్రశాంతంగా వెళ్ళిపోతుంది నిర్ధారణ చేసుకోవచ్చు. మరి కొంతమంది ఇలా ఉన్న వాళ్ళు కూడా సంసారం సరిగ్గా ఉండదు. అప్పుడు ఎలా నిర్ధారణ చేస్తారంటే రెండు చేతుల యొక్క వాస్తవాన్ని పరిగణ తీసుకోవాలి. తర్వాత తన ఆపోజిట్ అంటే తన పార్ట్నర్ యొక్క జాతకాన్ని కూడా పరిగణ తీసుకోవాలి. తన యొక్క జాతకంలో ఇలా ఉన్నదంటే ఇతని యొక్క కర్మకి ఆమె బాధ్యురాలేదు కనుక అలా ఉండడానికి అవకాశం ఉందని నిర్ధారణ చేయొచ్చు. అందుకని ఈ 4 హస్తాల్లోనూ ఎవరి జాతకంలో బలహీనంగా చూసుకొని వారు ఏమంటారు వారి సంసారాన్ని వాళ్ళే కాపాడుకుంటూ ఓహో నా జాతకంలో భర్త తిరుగుకోవాల్సిన ప్రారంభం ఉన్నది, నన్ను భర్త తిరుగుతున్నాడు లేదా భార్య తిరుగుతున్నది అంటే ఎవరైతే ఎక్కువ పుణ్యం చేస్తారో వారి యొక్క ప్రభావం భర్తకు పుణ్యం చేస్తేనేమో భార్య భర్త సేవ చేస్తుంది, అదే భార్యకు పుణ్యం చేస్తుంటే భర్త భార్య సేవ చేస్తుంటాడు అనమాట. ఇది సంసారం అనేది ఇలా నడుస్తూ ఉంటుంది అనమాట. కనుక ఇద్దరు అండర్స్టాండింగ్ జీవితం వెళ్ళింది అంటే సంసారాన్ని వీళ్ళు తట్టుకోగలుగుతున్నారని. ఎప్పుడైతే నేను తట్టుకోలేక నా భార్య వల్ల ఇబ్బంది పడుతున్నాను అనుకుంటాడో తన జాతకంలో శుక్రస్థానం బలహీనంగా ఉంది, శుక్రుడు బలహీనంగా ఉన్నా నిర్ధారణ చేసుకోవచ్చు. తద్వారా ఈ సంసారం దెబ్బతింది అని నిర్ధారణ చేసుకోవచ్చు. ఇది పరిగణన తీసుకోవాలి. మరి దాంట్లో జరుగుతున్నటువంటి జాతక ప్రభావంలో ఉన్నటువంటి మహాదశ అంతర్దశను తీసుకోవాలి. తర్వాత గత జన్మలో చేసిన పుణ్యపాపాలను కూడా తెలుసుకొని జాతక నిర్ధారణ చేయాలి. అప్పుడు జాతకం కరెక్ట్గా చాలా సిస్టమేటిక్గా తెలుస్తుంది అన్నమాట. అందుకని సంసార జీవితంలో ఒకళ్ళు గొడవపడేటప్పుడు ఒకరు శాంతంగా ఉంటే సంసారం ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. జై గురుదేవ దత్త.